ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడికి హెల్త్ బాలేదు. సింగపూర్‌లో ట్రీట్మెంట్ నడుస్తున్న తరుణంలో నిన్న జగన్‌మోహన్ రెడ్డి సానుభూతి ప్రదర్శించిన పరిస్థితి. కుమారుడు బాగుండాలని చెప్పేసి. ఈ యొక్క బాండింగ్ అనేది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అంటే రాజకీయ పరంగా ఏమైనా అర్థం ఏం కాదు. చేసుకోవచ్చా? అది మానవత్వ విలువలు జగన్‌కి ఎంత ఉన్నాయి మానవత్వ విలువలు, అదే పవన్ కళ్యాణ్ గతంలో ఎంత ఉందని ఒకసారి రికార్డింగ్ చూస్తే, గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, జగన్ మీద రాళ్ళు పడినాయని ఎవరో అడిగారు విలేకరులు. రాళ్ళు పడి మీరు మీరు స్పందించలేదు, మీ స్పందన ఏంటంటే, ఏమని స్పందిస్తాం, అది నిజంగా జరిగిందో లేదా ఆయన మీద సానుభూతి కోసం ఆయన రాళ్ళు ఆయన మీద వేయించుకున్నాడో ఎవరికి తెలుసు, ఏమని స్పందించను, అవన్నీ నాటకాలు అని అనేసాడు. కనీసం రాయి తగిలి బ్లడ్ వచ్చి దెబ్బ తగిలితే కూడా ఈయన స్పందన, పవన్ కళ్యాణ్ మానవత్వ స్పందన అది. అదే మరి నిరంతరం తను తిడుతున్న పవన్ కళ్యాణ్ కొడుకు ఆయన జరిగితే, పిల్లాడు జరిగితే ఇమ్మీడియట్గా స్పందించాడు. అది మానవత్వ విలువలు. మానవత్వ విలువలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి ఈ కూటమి. అదే జగన్కి జరిగినప్పుడేమో మీరు ఎలా మాట్లాడారు, ఎంత మానవత విరోధంగా మాట్లాడారు, కనీస మానవత్వం లేకుండా అది డ్రామా చేయించుకున్నాడు. అది నిజమాబద్ధమో తెలీదు, ఆయనే వేయించుకున్నాడేమో, ఇది ఏమని స్పందించాలి, నాకు అనుమానంగా ఉంది, ఆయన రాళ్ళు ఆయనే వేయించుకున్నాడని కదా మాట్లాడింది. రికార్డింగ్లు ఉన్నాయి కదా. మీ హృదయం, మీ యొక్క మానవత్వ విలువలు అయ్యి అతని మానవత్వ విలువలు ఇక్కడ తేటతెల్లం అయింది. ఏంటంటే ఈ ట్వీట్ వల్ల ఎవరి మానవత్వ విలువలు ఎంతవరకు ఉన్నాయి, ఎవరిలో మానవత్వం ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. ఓకే.